హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మంతటి వినోద. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పనులను చూపిస్తాను. ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదండి. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేశాను. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా 12 కల్లా పనులు చేసేద్దామని పనులు స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ కిచెన్లో పని క్లీన్ అయితే తర్వాత సగం పని అయిపోతుంది కాబట్టి ఫస్ట్ కిచెన్లో పని చేయడానికే ట్రై చేశాను. ఇంట్లో ఆడవాళ్ళు ఒక్క పూట పని చేయకపోయినా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి. ఇంకా ఫస్ట్ అయితే నేను కడిగిన గిన్నెలన్నీ ఉంటే అన్నీ సర్దేశానండి. ఇంకా తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేశాను. స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత ఇల్లు తుడిచి మాప్ పెట్టేశానండి. ఇల్లు తుడిచేటప్పుడే బట్టలన్నీ నానబెట్టేశాను ముందుగానే, కాసేపు నాన్న తర్వాత వాషింగ్ మిషన్లో వేద్దామని. ఇంకా వైట్ క్లాత్స్ అలా ఉంటేనేమో ఉతుకుతానండి, లేదంటే అన్ని బట్టలు కలిపేసి వాషింగ్ మిషన్లో వేస్తాను. పిల్లలవి సపరేటు అండ్ మావి సపరేట్ కూడా వాషింగ్ మిషన్లో వేస్తానండి. వాషింగ్ మిషన్లో లిక్విడ్తో పాటు కంఫర్ట్ కూడా యూజ్ చేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవుతుంటే ఇంకా మా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారండి. ఇంకా బట్టలన్నీ అయిపోయిన తర్వాత మేడ మీద ఆరేసాము. బాల్కనీలో మాకు ఎక్కువగా ప్లేస్ లేదు కాబట్టి బట్టలన్నీ మేడ మీద ఆరేసాము. ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము. 4:30కి అలా ఇంకా ఫ్రూట్స్ కట్ చేసిస్తే మా పిల్లలు ఇక్కడ ఫ్రూట్స్ తింటున్నారండి. సమ్మర్లో ఎక్కువగా ఫుడ్ తినబుద్ధి కాదు కాబట్టి ఇలా స్నాక్స్ మధ్య మధ్యలో తింటూ ఉంటారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేము గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ గ్రీన్ టీ అయితే నాకు ముందుగా అలవాటు లేదండి. మా హస్బెండ్ నాకు అలవాటు చేశారు. ఇప్పుడు డైలీ ఈవినింగ్ తాగుతూ ఉంటాము. మేము గ్రీన్ టీ రోజు ఈవినింగ్ ఇలా బయట కూర్చొని తాగుతూ ఉంటాము. చాలా బాగా టైం స్పెండ్ చేస్తామండి. మా పిల్లలు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇది పనులన్నీ అయిపోయిన తర్వాత నైట్ కూడా తినేసిన తర్వాత మా పిల్లలు ఇలా ఐపీఎల్ చూస్తుంటే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను. ఇంతేనండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.